చూడండి, నేను కర్రీ లీవ్స్ ప్లాంట్స్ చేంజ్ చేసేసాను కొత్త కుండీలో. ఇప్పుడు చూడండి, మళ్ళీ మీకు ఒక 2-3 మంత్స్ అయ్యాక ఇవే మొక్కలు మళ్ళీ మీకు చూపిస్తాను. చూడండి ఎంత బాగా వస్తాయో. మట్టి చేంజ్ చేసినందుకు కరివేపాకు మొక్కలు చాలా బాగా పెరుగుతాయి. అట్లాగే దానికి పులిసిన మజ్జిగ, కడిగిన పప్పు నీళ్ళు, ఏదైనా చికెన్, ఫిష్ వాటర్, నాన్ వెజ్ తినని వాళ్ళు అది వేయకండి. తినే వాళ్ళు ఈ క్లీనింగ్ వాటర్ వేస్తే మొక్కలు చాలా గ్రోనప్ ఉంటుంది అన్నమాట. చూడండి, ఇవాళకి ఇంత పని అయ్యింది. మొత్తానికి కరివేపాకు మొక్కలు చేంజ్ చేసి వేరే కుండీలో పెట్టేసాను. చూడండి, నేను కర్రీ లీవ్స్ ప్లాంట్స్ చేంజ్ చేసేసాను కొత్త కుండీలో. ఇప్పుడు చూడండి, మళ్ళీ మీకు ఒక 2-3 మంత్స్ అయ్యాక ఇవే మొక్కలు మళ్ళీ మీకు చూపిస్తాను. చూడండి ఎంత బాగా వస్తాయో. మట్టి చేంజ్ చేసినందుకు కరివేపాకు మొక్కలు చాలా బాగా పెరుగుతాయి. అట్లాగే దానికి పులిసిన మజ్జిగ, కడిగిన పప్పు నీళ్ళు, ఏదైనా చికెన్, ఫిష్ వాటర్, నాన్ వెజ్ తినని వాళ్ళు అది వేయకండి.